హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రసన్న రామ్ హియర్. ఈరోజు ఛానల్లో టాపిక్ వచ్చేసి వరల్డ్ వైఫ్ టేల్స్. ప్రెగ్నెన్సీలో ఈ సిమ్టమ్స్ ఉంటే, పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటే అబ్బాయి పుడతాడు, ఈ సిమ్టమ్స్ ఉంటే అమ్మాయి పుడతారని చెప్పేసి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా. సో నేను దాన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ డెలివరీ ఎలాగైనా కొన్ని రోజుల్లో ఉంది, అంటే ఎప్పుడెప్పుడు అవుతుందని ఉంది. ప్లస్ ఎందుకంటే 9th మంత్ వచ్చి చాలా రోజులు అయిపోతుంది, బట్ ఇంకా ప్రెగ్నెన్సీ డెలివరీ ఎప్పుడు అనేది మనకి క్లారిటీ ఇవ్వలేదు. సో అప్పుడు దాకా క్యూరియాసిటీ ఆపుకోలేక ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నాను. అండ్ టెస్ట్ చేసినప్పుడు మీకు కూడా చూపెడదామని చెప్పేసి అనుకున్నాను. సో అందుకే రికార్డ్ చేస్తున్నాను వీడియో. నేను చాలా వరకు అనుకుంటున్నాను ఇక్కడ నుంచి వీడియోస్ కంటిన్యూస్గా చేద్దాము అని. బట్ నిజం చెప్తున్నా, నాకు అస్సలు ఓపిక ఉండట్లేదు. అండ్ ఇప్పుడు కూడా మాట్లాడుతుంటే ఆయాసం కూడా వస్తుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే కాలు కింద పడిపోతున్నాను. సో స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూడదు అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇప్పుడు వీడియోస్ ఎందుకు, దాని బదులు హెల్త్ మెయింటైన్ చేసుకో, ఫస్ట్ హెల్త్ని చూసుకో అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో అందుకే నాకు ఓపిక ఉన్నప్పుడు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ వన్స్ డెలివరీ అయిపోయాక సిచ్యువేషన్ చూసుకొని అప్పటి నుంచి రెగ్యులర్గా పెడదామని అనుకున్నాను. అండ్ పీసీఓడి అంతకుముందు ప్రెగ్నెన్సీ రాకముందు నేను కొంచెం డైట్ ఫాలో అయ్యానని చెప్పాను కదా. సో అది కూడా నేను ట్రై చేస్తాను పెట్టడానికి. ట్రై చేస్తాను కదా, ఖచ్చితంగా పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోతాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఇంట్లో చూడండి అరటిపళ్ళు ఎట్లున్నాయి పడున్నాయి. అంటే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మా ఇంటికి వెళ్ళకూడదు నేను, అంటే డాడీ రీసెంట్గా ఎక్స్పైర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు అప్పుడు వెళ్ళకూడదు. ఇంక వెళ్తాను, వన్ ఇయర్లో వెళ్తాను, 6 monthsలో వెళ్తానో తెలీదు, బట్ వెళ్ళాలి హైదరాబాద్కి. చాలా రోజులు అయిపోతుంది. అండ్ కరెక్ట్గా నేను వీడియో తీసినప్పుడు ఏమవుతుందో తెలుసా, ఇలాంటి సౌండ్స్ వస్తాయి ఎక్స్టర్నల్స్గా. క్లియర్గా నేను ఒక్క వీడియో కూడా క్లారిటీగా నేను వాయిస్ ఓవర్ కానీ డైరెక్ట్గా చేయలేను. పోనీ పక్షులే కదా, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. అండ్ వైలెట్ లెట్ స్టార్ట్. ఓల్డ్ వైఫ్ టైల్స్లో ఫస్ట్ వచ్చేసి క్రేవింగ్స్లో నాకైతే వీళ్ళు చెప్పిన దాని నాకు ఇది ఏ క్రేవింగ్స్ లేవు నిజంగా. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి ఏది కావాలి, అది తింటావా అని అడుగుతారు. బట్ నాకైతే ఎటువంటి క్రేవింగ్స్ అనేవి లేవు. లైక్ నాకున్న క్రేవింగ్స్ వచ్చేసి, అండ్ ఫస్ట్ ఇందులోనే చెప్తాను, సాల్ట్ సోర్ ఉంటే అనే ఉప్పు కానీ పులుపు కానీ ఎక్కువ తినాలనిపిస్తే అది మొత్తం బాయ్ అంట. అండ్ స్వీట్ అండ్ ఫ్రూట్స్ లేదా సిట్రస్ అని ఉండేవైతే గర్ల్ అంట. బట్ నాకైతే స్వీట్స్ అస్సలు ఎక్కువ, ఫ్రూట్స్ అస్సలు నాకు నచ్చట్లేదు కూడా. స్వీట్స్ అంటే ముందు నుంచి ఇష్టం ఉండదు. అండ్ పుల్లటివి నాకు ముందు నుంచి ఇష్టం, పుల్లటివి కూడా నాకు తినాలనిపిస్తుంది. అండ్ పుల్లటివి కొంచెం ఉప్పు ఎక్కువే నేను వేసుకుంటాను దేంట్లోనన్నా. సో బాయ్ అని అనుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి బాయ్కి 1 ఓట్ వేసుకుందాం. అండ్ స్లీపింగ్ పొజిషన్, లెఫ్ట్ సైడ్ పడుకోవాలి అనిపిస్తే బాయ్, అండ్ రైట్ సైడ్ పడుకోవాలి అనిపిస్తే గర్ల్ అంట. నాకు మాత్రం రైట్ సైడ్ నేను ఎక్కువ పడుకుంటున్నాను. సో ఇట్ ఈస్ ఎ గర్ల్. ఇక్కడ మనం బాయ్ వేసుకొని ఇక్కడ గర్ల్ వేసుకుందాం. అండ్ క్యారింగ్ అంటే పొట్ట పైకి కనిపిస్తే అమ్మాయి అంటారు, అండ్ పొట్ట కిందకి కనిపిస్తే అబ్బాయి అంటారు. సో నాకు పొట్ట అయితే కిందకే ఉంది, కిందకి అండ్ షార్ప్గా ఉంది కాబట్టి బాయ్ అని అనుకుంటాం. సో బాయ్కి 2. మార్నింగ్ సిక్నెస్, అండ్ నాకు మార్నింగ్ సిక్నెస్ అంటే వామిటింగ్స్ కదా. సో నాకు వామిటింగ్స్ అనేవి రెగ్యులర్గా లేవు. నాకు ఒక 10 daysకి అలా ఉంటే వామిటింగ్స్. సో మార్నింగ్ సిక్నెస్ దానికి నేను కౌంట్ చేసుకోను. సో మార్నింగ్ సిక్నెస్ కనుక ఉంటే గర్ల్ అంట, లేకపోతే బాయ్ అంట. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మార్నింగ్ సిక్నెస్ ఉంది కాబట్టి గర్ల్ కింద వేసుకుంటాను. ఎందుకంటే 1 week వచ్చిన వామిటింగ్స్ కదా, ఎర్లీ మార్నింగ్ రావు నాకు. అది కూడా ఎప్పుడో మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో అప్పుడు వస్తుంది. సో దాన్ని నేను గర్ల్ అని అనుకుంటాను. గర్ల్ కిందకి వేసుకుందాం. ఓకే. డార్క్ లైన్ ఆర్ లైన్ నైగ్రే అంటారు చూడండి, పొట్ట మీద నుంచి కింద దాకా వస్తుంది. సో పైనుంచి బెల్లీ బటన్ దాకా, అంటే బెల్లీ బటన్ పైనుంచి కింద దాకా వస్తే బాయ్ అంటారు. అండ్ బెల్లీ బటన్ దాకా వచ్చి ఆగిపోతే అది గర్ల్ అంటారు. సో నా పైనుంచి కింద దాకా ఉందన్నమాట లైన్, డార్క్ లైన్. సో అది బాయ్. సో ఇది బాయ్ కింద వేసుకుంటాను. అండ్ యాక్నే, పింపుల్స్, నాకు పింపుల్స్ ముందు నుంచి లేవు. ముందు నుంచి లేవు. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా నాకు లేవు. పీరియడ్స్ దగ్గర పడినప్పుడు మాత్రం వస్తాయి, 1-2. ఇప్పుడు డెలివరీ దగ్గర పడింది కాబట్టి 1-2 వచ్చినాయి. దాన్ని కౌంట్ చేయను యాక్నే కింద. సో ఇట్స్ నాట్ గర్ల్. యాక్నే ఉంటే గర్ల్ అంటే, యాక్నే లేకపోతే బాయ్ అంట. సో నాకు యాక్నే లేదు కాబట్టి ఇట్స్ ఏ బాయ్.
బాయ్ కింద చేసుకుందాం. వెయిట్ గెయిన్ అంటే మొత్తం పైన కిందకి ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే అమ్మాయి అంట. ఓన్లీ పొట్ట భాగంలో మాత్రం వెయిట్ గెయిన్ అయితే అది అబ్బాయి అంట. సో నేను వెయిట్ అసలు నిజం చెప్తున్నాను, ప్రెగ్నెన్సీలో నేను అసలు వెయిటే పెరగలేదు. అసలు నాకు వెయిట్ అసలు నేను పెరగనే లేదు. పెరిగితే ఒక 2 kgs పెరుగుంటానేమో అంతే. అది కూడా బేబీ వెయిట్ అని ఉమ్ము నీరు దానివల్ల. సో ఎన్నో ఓకే, ప్రెగ్నెన్సీ స్టమక్ దగ్గర పెరిగింది కాబట్టి ఇట్స్ ఎ బాయ్, నాట్ హోల్ బాడీలో అయితే పెరగలేదు కాబట్టి ఇట్స్ నాట్ గర్ల్, ఇట్స్ ఎ బాయ్. అండ్ ఇంకొకటి ఫీలింగ్ మోర్ టైర్డ్, ఎక్కువ అలసిపోవడం అంటే బాగా అలసిపోతున్నాను. ఎక్కువ డాక్టర్స్ వాకింగ్కి వెళ్ళమంటారు, బట్ నాకు వెళ్ళమంటారు జస్ట్ నాకు 5 అడుగులు వేసరికి కలిసిపోతాను, కళ్ళు తిరిగిపోతాయి, బీపీ లో అయిపోతాను, ఇలా పడిపోతాను అనమాట. సో ఎక్కువ టైర్డ్ అయిపోతాను నేను ఈజీగా ప్రెగ్నెన్సీ తర్వాత నుంచి. సో ఎక్కువ టైర్డ్ అయిపోతే బాయ్ అంట, సో తక్కువ టైర్డ్ అయిపోతే గర్ల్ అంట. గర్ల్ అంటే ఓపిక ఎక్కువ వస్తుంది. సో ఇట్స్ ఎ బాయ్, మళ్ళీ ఇది బాయ్. అండ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నేను నమ్మను, బట్ చూద్దాం, ఇలాంటి కొంచెం వినడానికి కొంచెం బాగుంటాయి అని చెప్పేసి ట్రై చేశాను. సో ఎక్కువ వచ్చేసి బాయ్ అనే వచ్చింది, తక్కువ గర్ల్ అని వచ్చింది. మనకి ఎవరైనా పర్లేదు, ఎందుకంటే బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ మనం లోపల తోయలేం కాబట్టి గర్ల్ అయినా పర్లేదు, బాయ్ అయినా పర్లేదు. ఎందుకంటే చాలామంది మధ్య ఉండట్లేదు, మనకు వచ్చింది దొరికిందే మహాప్రసాదం. ఇట్స్ గర్ల్ అంటే మంచిదే. గర్ల్ అంటే ఏంటంటే మదర్ని అర్థం చేసుకుంటుంది. సో దాంతో మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు. బాయ్ ఆడ మనం ఏది చెప్పినా బొక్కే, మన అర్థం ఏది చెప్పినా అర్థం చేసుకో, డాడీ సపోర్ట్ వెళ్ళిపోతాం. ప్లస్ మనం కొన్ని కూతురుతో షేర్ చేసుకుంటారు మదర్స్, అంత బాయ్కి మనం షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో గర్ల్స్ బెస్ట్ అని నా ఫీలింగ్. ఎందుకంటే మేము కూడా 3 అమ్మాయిలే అనమాట. నేను ఫస్ట్ మా చెల్లి వాళ్ళు ఇద్దరం. సో నేను ఎక్కువ అమ్మాయిలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. అండ్ అబ్బాయి అంటే ఎంతైనా ఆరుగురు ఈ లోకలు ఉంటే మంచిది. చూద్దాం మన గాడ్ ఏమిస్తే మనం అది తీసుకుందాం. అదనమాట ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ ఏం వీడియో చేయాలనేది ఐడియా నాకు కింద కమెంట్ చేయండి. అండ్ ప్రెగ్నెన్సీ డైట్ గురించి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ అది త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్.